హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విజేఆర్ రెసిపీస్. ఫ్రెండ్స్, మనం ఈరోజు కొరియాండర్ చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. మీకు కూడా బాగా వచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనము ప్రాసెస్ని చూద్దాం. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి చికెన్ యాడ్ చేద్దాం. ఇప్పుడు దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకుందాం. ఇది వాటర్ పోయేంత వరకు కుక్ చేసుకుందాం. ఇది వాటర్ పోయింది కదా, స్టవ్ ఆఫ్ చేద్దాం. వేరొక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేద్దాం. కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని యాడ్ చేద్దాం. ఇవి కలుపుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేద్దాం. త్వరగా ఫ్రై అవుతాయి. ఇలా బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు 3 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు టమాటాస్ వేసుకుని కలుపుకుందాం. ఇవి మగ్గేంత వరకు ఉంచుకుందాం. ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా పెప్పర్ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకుందాం. ఈ మిశ్రమాన్ని బాయిల్ చేసిన చికెన్లో యాడ్ చేద్దాం. ఈ మిశ్రమాన్ని పూర్తిగా కలుపుకుందాం. ఇప్పుడు కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్, 4 చిల్లీస్ కలిపి పేస్ట్ని నేను యాడ్ చేశాను. ఇలా పేస్ట్ వేసుకుని కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత కవర్ పెట్టి 5 నిమిషాలు కుక్ చేద్దాం. ఇలా 5 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. ఇలా వాటర్ యాడ్ చేసి చక్కగా కలుపుకుని కవర్ పెట్టి 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇలా 10 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదండి, కర్రీ రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. ఇలా సర్వింగ్ చేసుకుని డెకరేట్ చేసుకుని ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.